ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒక్కసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈరోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7,
ఆంధ్రప్రదేశ్ 1.7కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు.